అందరికీ నమస్తే. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్ పరిస్థితులపై ఢిల్లీలో అఖిలపక్ష భేటీ. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ భారతీయులను తరలించాల్సిన పరిస్థితులు లేవని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ పై దీర్ఘకాలిక వ్యూహం ఉండాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ. ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 13 వరకు నామినేషన్ స్వీకరణ, 30న పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 838 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 1,96,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం 584 అడుగుల నీటి మట్టానికి చేరగా 294 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వీహబ్ తో WK హోల్డింగ్ సంస్థ ఒప్పందం. పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అమెరికాకు చెందిన WK హోల్డింగ్స్ సంస్థ $5 మిలియన్ పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ మేరకు వీహబ్ తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన మేఘావత్ చిరంజీవి అనే పానీపూరి వ్యాపారికి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. మెప్మా పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించడంతో పాటు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన కారణంగా చిరంజీవికి ఆహ్వానం అందినట్లు అధికారులు వెల్లడించారు. వాయనాడులో సామూహిక అంత్యక్రియలు. కేరళ రాష్ట్రంలోని వాయనాడు జిల్లాలో వరద ప్రభావంతో మృతి చెందిన వారికి స్థానిక అధికారులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వరదలో మృతి చెంది గుర్తుపట్టని మృతదేహాలను పూతుమల అనే ప్రాంతంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ విధించడంపై రాహుల్ ఫైర్. ఆరోగ్య జీవిత బీమా పాలసీపై కేంద్రం 18% జీఎస్టీ విధించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యానికి గురైనప్పుడు ఎవరి దగ్గర చేయి చాచకూడదనే ఉద్దేశంతో పాలసీలు తీసుకుంటారని, ఇలాంటి రంగంపై జీఎస్టీ విధించడం సిగ్గుమాలిన చర్య అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినప్పటికీ ఆ దేశంలో హింస కొనసాగుతూనే ఉంది. హసీనాకు చెందిన బంగ్లా అవామీ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల ఇండ్లపై నిరసనకారులు దాడులు చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు ముష్రఫే ముర్తుజా, లీటన్ దాస్ ఇండ్లపై దాడులు చేసి నిప్పు పెట్టారు. బంగ్లా సంక్షోభం వెనుక అమెరికా. బంగ్లాదేశ్ సంక్షోభానికి అగ్రరాజ్యం అమెరికా హస్తం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా అనుమానిస్తోంది. అమెరికాను ఉద్దేశించి మాజీ ప్రధాని హసీనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. బంగ్లాదేశ్ ఎన్నికల నిర్వహణపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బంగ్లా ప్రభుత్వం కూలిపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇజ్రాయిల్లో యుద్ధ మేఘాలు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్య ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు ఈ హత్య ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఆ యుద్ధం రావడానికి కారణమవుతోంది. ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.